హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడళ్ళ జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు కబోర్డ్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎంత చిందరవందరగా ఉందో చూసారా? బట్టలన్నీ మిక్స్ అయిపోయి జ్యువెలరీస్ ఇంకా మాయిశ్చరైజర్స్ ఇవన్నీ పెట్టిన కబోర్డ్ చూసారంటే చాలా క్లమ్జీగా ఉంది. సో ఇదంతా ఆర్గనైజ్ చేసే టైం అయితే వచ్చేసింది. అందుకే నేనైతే ఒక చిన్న టైం తీసుకుని క్లీన్ చేయాలని డిసైడ్ అయితే అయిపోయాను. ఒక్కో ర్యాక్ నేను ఎలా సదిరానో, ఎలా ఆర్గనైజ్ చేశానో, ఇంకా ఏమేం టిప్స్ వాడానో మీకు అన్నీ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో స్టే ట్యూన్డ్. ముందుగా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసేసి సెపరేట్ పెట్టి నీట్గా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఏ టైప్కి ఆ టైప్ సెపరేట్ చేసుకోండి. లైక్ ఎలా అంటే డైలీ వేర్ డ్రెస్సెస్ అంటే ప్రతిరోజు వేసుకునే బట్టలు, పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే స్పెషల్ అకేషన్స్కి వేసుకుంటారు కదా ఆ బట్టలు, ఇలా అన్ని బట్టల్ని సెపరేట్ చేసుకుని నైట్ వేర్ ఇవన్నీ సెపరేట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోండి. బట్టలను బాగా సర్దడానికి బాక్స్లు అయితే చాలా యూజ్ అవుతాయండి. నా దగ్గర 12 బాక్సెస్ అయితే ఉన్నాయి. వీటిని నేను ఆన్లైన్లో 350 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఓపెన్ కబోర్డ్స్ గనక ఈ బాక్సెస్ యూజ్ చేస్తే మీ కబోర్డ్స్ చాలా నీట్గా ఇంకా క్లీన్గా కనిపిస్తాయి. యాక్చువల్లీ బాక్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఇంకా బాగా సెపరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బాక్సెస్తో అయితే మా వారి బట్టలు, నా బట్టలు మాత్రమే సరిపోయినాయి. ఇంకా పిల్లల బట్టలకి అందుకే పెట్టలేదు బాక్సెస్ని. గైస్, మీకు గనక ఈ బాక్సెస్ లింక్ కావాలంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ బాక్సెస్ లేనప్పుడు అయితే నాకు అన్ని బట్టలు మిక్స్ అయిపోయి ఎక్కడేముందో సరిగ్గా కనపడేదే కాదండి. పార్టీ వేర్, డైలీ వేర్ అన్నీ కలిసిపోయే ఉండేవి. ఒక్కోసారి త్వరగా తీసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించేది. మనకున్న బద్ధకానికి వాష్ చేసిన తర్వాత ఎలా పడితే అలా పెట్టేసేదాన్ని. బట్ వన్స్ ఈ బాక్సెస్ యూస్ చేసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా అనిపించింది, ట్రస్ట్ మీ. అండ్ కేవలం బట్టలే కాదు, జ్యువెలరీ, కోమ్స్, మాయిశ్చరైజర్స్ ఇలా మన లేడీస్ దగ్గర నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, స్టిక్కర్స్ దగ్గర నుంచి ఎన్నెన్ని ఉంటాయి. ఇంత పెద్ద కబోర్డ్లో ఆర్గనైజ్డ్గా పెట్టడానికి నేనైతే షూ ర్యాక్ అయితే వాడాను. ఇదైతే ఆన్లైన్లో 250కే పర్చేస్ చేశానండి. ఇది అయితే హారిజంటల్గా ఉంటుంది కాబట్టి అన్నీ ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లింక్ కావాలంటే కింద కమెంట్ చేయండి. కబోర్డ్ని అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఒక్కో ర్యాక్ ఇప్పుడు ఇంత ముందు కంటే బెటర్గా అయితే ఉంది. ఫైనల్ లుక్ చూసే కంటే ముందు ఈ రూమ్ ఎంత చిందరవందరగా ఉండేదో దీన్ని ఫైనల్గా మనం ఎలా మార్చామో ఈ చిన్ని క్లిప్లో మీకు అటాచ్ చేశానో చూసేయండి. ఇప్పుడైతే రూమ్ ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం. రూమ్ అయితే క్లీన్ చేసి బెడ్షీట్స్ కూడా మార్చేశాను. రూమ్కి ఒక హెల్దీ టచ్ ఇవ్వడానికి ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టాను. ఇది ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అయితే ఇస్తుంది. మీకు ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.